జీవించగలిగితే, ప్రియముగా ఇష్టముగా మనం జీవించగలిగితే, దేవుడు ఏ ఆదరణ మనకు లేకపోయినా, ఈ లోకంలో ఎవరు మనల్ని సహకరించకపోయినా, ఎవరు మనల్ని ప్రేమించకపోయినా, ఎవరు మనకు మేలు చేయకపోయినా, ఎవరు మనకు చేయూత అందించకపోయినా, పరలోకమందున మన దేవుడు ప్రతి పరిస్థితిని తేటగా చూస్తాడండి. నీవు జీవించే జీవితాన్ని, నీవు కార్చే ప్రతి కన్నిటిని ఆయన నాట్యముగా మార్చి నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాస్తవానికి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో గ్రంథానికి ఒక పేరుగా రూతు పేరు పెట్టబడింది. అక్కడ ఎంత గొప్ప భాగ్యాన్ని పొందిందో ఆ తల్లి, ఎంత గొప్ప ధన్యతను పొందిందో ఆ తల్లి. చాలా తక్కువ మాటలుంటాయి ఆమె గురించి. ఆ రూతు గ్రంథం అంతా నయం చరిత్ర ఉంటుంది. ఆ రూతు గ్రంథంలో కొద్ది మాటలే రూతు గురించి ఉంటాయి, కానీ ఎంత గొప్ప భాగ్యాన్ని అది పొందగలిగింది. కారణం ఏంటంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవునికి ఇష్టరాలుగా ఆమె జీవించింది కాబట్టి దేవుడు ఆమెకు ఆదరణ కలుగజేశాడు. హల్లెలూయా.